సింగరేణి కార్మికుని సొంతింటి కలను నెరవేర్చడం ద్వారా కంపెనీ వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఐటియు కార్మికుడి సొంతింటి కల కోసం 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తుందని, ఈ విషయంగా ఇప్పటికే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను, సింగరేణి యాజమాన్యంను కలవడం జరిగిందని తెలిపారు. సొంత ఇంటి పథకం అమలుతో ప్రభుత్వానికి, కార్మికులకు, కంపెనీకి లాభం జరుగుతుందని అన్నారు. కార్మికుడు సొంత ఇంటిని పొందడం మూలంగా క్వార్టర్పై, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ గోల ఉండదని, పెర్క్స్ పై రియంబర్స్మెంట్ పైనే ఉండదని తెలిపారు. అలాగే క్వార్టర్ల పేరిట సింగరేణి యాజమాన్యం ఖర్చు చేస్తున్న మెయింటెనెన్స్ ఖర్చులు ఆదా అవుతాయని, రోడ్లు, నీటి కనెక్షన్స్, పారిశుద్ధ సమస్యలు ఏమీ ఉండవని, క్వార్టర్ల మెయింటెనెన్స్ కోసం వాడుతున్న మ్యాన్ పవర్ తగ్గుతుందని, వారిని ఇతర పనులకు వాడుకోవచ్చని సూచించారు. అలాగే ఇప్పుడున్న క్వార్టర్స్ శిథిలావస్థకు చేరిన క్రమంలో మళ్లీ కొత్త క్వార్టర్స్ నిర్మాణంకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, అదే కార్మికుడికి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పిస్తే ఆ స్థలంలోనే సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటారని, కంపెనీకి ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం సిఐటియు అభ్యర్థనను స్వీకరించి కార్మికుడి సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకం కొరకు సిఐటియు 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉంది. దీన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి, సీఎం కొత్తగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి దృష్టికి, మిగతా మంత్రుల దృష్టికి, ముఖ్యమైన మంత్రుల దృష్టికి, అట్లాగే సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీన్ని అమలు చేస్తే 3 రకాలుగా అందరికీ లాభం ఉంటుంది. అటు ప్రభుత్వానికి లాభము, ఇటు కార్మికులకు లాభము, ఇటు కంపెనీకి కూడా చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకొని అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తే 2 సమస్యలు పరిష్కారం అవుతుంది. ఒకటి, కార్మికుడికి సొంత ఇల్లు వస్తుంది. ఇంకోటి, కార్మికుడికి కంపెనీ క్వార్టర్లో పడేటటువంటి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది. దానికి అంటే కంపెనీ యాక్చువల్గా డిమాండ్ చేయటం వల్ల మేము కంపెనీ కట్టాల్సిన అవసరం లేకుండా, కార్మికులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం కావటం వల్ల కంపెనీకి దాదాపు 4 నుంచి 6 వేల రూపాయలు ఒక్కొక్క కార్మికుడి తరఫున లాభం చేకూరుతుంది. అట్లాగే కంపెనీకి నీరు, విద్యుత్తు, రిపేర్స్ లాంటి వాటి ఖర్చులు అనేకం పెడతా ఉన్నారు. ఆ ఖర్చులు కూడా 4 నుంచి 5 వేల వరకు ఆదా అవుతుంది కంపెనీకి. కాలనీలలో విద్యుత్తు, రోడ్లు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సొంతంగా కార్మికుడికి ఇల్లు వచ్చినాక వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. కంపెనీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అనేక కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడతా ఉంది. ఆ భారం కూడా కంపెనీకి తగ్గుతుంది. అట్లాగే మ్యాన్ పవర్ అనేక మందిని యూజ్ చేస్తూ ఉన్నారు ఈ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కోసం. వీటన్నిటి మ్యాన్ పవర్ని సేఫ్టీకి, మిగతా వాటికి ఉపయోగించుకునే అవకాశం కూడా, ఆ ఖర్చు కూడా తగ్గిపోతుందని. అట్లాగే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా కట్టినటువంటి క్వార్టర్లు దాదాపు 60% క్వార్టర్స్ ఉన్నాయి. వాటన్నిటి యాక్చువల్గా కార్మికులు నివసించడానికి పనికొచ్చే క్వార్టర్స్ కావు. వాటిని కూలగొట్టి కొత్త క్వార్టర్స్ కట్టాలి ఇంజనీర్స్ చెప్పే సిస్టమ్ ప్రకారం. అంటే వాటిని కొత్త క్వార్టర్లు కట్టాలంటే కోట్లాది రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి కాకుండా ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2000 ఎకరాల పైన క్వార్టర్లు ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతం కాకుండా ఈ కార్మికులకు ఇస్తే సొంత ఇల్లుని దాదాపు 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తే దాని ద్వారా సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంటి అంటే నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా కొత్త క్వార్టర్లు కట్టే అవకాశం లేకుండా కోట్ల రూపాయల ఖర్చు కంపెనీకి తగ్గుతుంది. అట్లాగే కంపెనీపై అనేక రాజకీయ ఒత్తిళ్లు, అట్లాగే అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నారు. అట్లాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది. అందుకనే వీటి ఆక్రమణకు గురైనప్పుడు అది కరెంటు బిల్లు కావచ్చు, అది నీటి బిల్లు కావచ్చు, మన అనేక ఖర్చులు కూడా భారం కంపెనీకి అవుతా ఉంది. ఇట్లాంటి మొత్తం కూడా కంపెనీకి కోట్లాది రూపాయల ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కార్మికుడికేమో సొంత ఇండ్లు కల నెరవేరే అవకాశం ఉంటుంది. అట్లాగే మన పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా కార్మికుడికి కంపెనీ పేమెంట్ చేయాల్సిన ఇవన్నీ ఆదా చేయడం వల్ల కార్మికుడికి హెచ్ఆర్ఏ పేమెంట్ చేయవచ్చు. కాబట్టి ఇట్లాంటి భారం ఏమీ పడకుండా కంపెనీకి ఈ స్కీమ్ను అమలు చేయడం వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు కార్మికులకు లాభం.